రామేశ్వరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడులాగా ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను ఈరోజు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు మాట్లాడడానికి. బికాస్ ఇది ఒక టీజర్ లాంచ్ కదా, అంటే ఇంకా నాకు మాట్లాడడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక క్రేజీ కళ్యాణం గురించి కదా, చాలా క్రేజీగా మాట్లాడాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎంటైర్ టీమ్కి చాలా 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 థ్యాంక్స్ అందరికీ. బికాజ్ వాళ్ళు నా గుడ్ డేస్ చూశారు, బ్యాడ్ డేస్ కూడా చూశారు, అండ్ నన్ను హ్యాండిల్ చేసుకున్నారు. సో పెద్ద పెద్ద థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, నందిని మ్యామ్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ స్మాల్ కుటీ క్యూట్ స్వీట్ ఫిల్మ్. అండ్ సో మేజర్లీ ఈరోజు నేను బద్రి గురించి చెప్పాలి. అంటే బద్రి చెప్పినట్టు నేను యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నేను ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే, ఎందుకో తెలియదు. ఒక డైరెక్టర్ ఈరోజు నరేషన్కి వస్తారంటే ఒక చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే నాకు. ఈయన వచ్చారు, చాలా ఇన్నసెంట్ ఫేస్తో, ఒక ఇన్నసెంట్ కల్తో ఆయన వచ్చి ఒక పాపంలా అక్కడ కార్నర్లో కూర్చుని ఎంటైర్ ఒక 2.5 hours నరేషన్ కదా, ఎంటైర్ 2.5 నరేషన్ తర్వాత అంటే దానిలో చాలా హిలేరియస్ సీన్స్ ఉంటాయి, ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. అదంతా తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చిందనమాట. అంటే నవ్వుకుని నాకు కడుపు నొప్పి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, బద్రి ఐఎమ్ ఇన్. అంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ నరేషన్ ఉంది కదా, నువ్వు ఇది ఎగ్జాక్ట్లీ ఇలాగే క్యాప్చర్ చేస్తే చాలు, సినిమా చాలా బాగుంటుంది. కొన్ని ఫిల్మ్స్ మనకి క్యారెక్టర్ చాలా నచ్చి మనం చేస్తాము, కానీ ఈ సినిమా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. కానీ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇది చాలా ఒక మంచి కాన్సెప్ట్ని చాలా క్యూట్ ఫామ్లో, చాలా హిలేరియస్గా, చాలా రిలేటబుల్గా ఈయన షూట్ చేయగలుగుతారని ఏదో ఒక నమ్మకం. నేను బద్రిది ప్రీవియస్ వర్క్ ఏం చూడలేదు, ఏమీ లేదు. ఆయన నరేషన్లో ఉన్న ఒక నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేసిన సినిమా అది. అండ్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అండ్ డబ్బింగ్ కూడా చేశాను. అండ్ ఐ యామ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బద్రి. అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అని అస్సలు అనిపించదు. నేను చాలా సినిమాలకి పనిచేస్తాను, కానీ లైక్ అంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ బద్రి ఏంటంటే, ఇది నా ఫిల్మ్ కదా, ఇది నేను రాశాను కదా, ఇట్లాగే అవ్వాలని బద్రికి ఎప్పుడు ఉండదు. అంటే సినిమాకి ఇది కరెక్ట్, మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే వీ హ్యావ్ అ డిస్కషన్, అ డిబేట్, అప్పుడప్పుడు అగ్రిమెంట్స్ ఉంటుంది, డిసగ్రిమెంట్స్ ఉంటుంది, కానీ హీల్ యాక్సెప్ట్ ఇట్. అంటే దాన్ని లాజికల్గా కూర్చుని మాట్లాడి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఆ మైండ్. నాట్ జస్ట్ బద్రి, ఐ షుడ్ టాక్ అబౌట్ జగన్ గారు ఆల్సో. లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్, అంటే మాకేమైనా కన్సర్న్ ఉందంటే దాన్ని డిస్కస్ చేసి అర్థం చేసుకుని, ఇదంతా మనం చెప్పేది ఒక సినిమా మంచి కోసం అని చేయడం, అర్థం చేసుకుని దాన్ని అలా మోడిఫై చేయడం అన్నది అసలు అప్పుడప్పుడు జరగదు. స్పెషలీ ఒక అమ్మాయి చెప్పినప్పుడు అయితే కొంచెం డిఫికల్టే, కానీ అదంతా రెస్పెక్ట్ చేసుకుని అలా చేసినందుకు ఈవెన్ జగన్ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బోత్. అండ్ ఇంకా నరేష్ గారితో నాకు థర్డ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ చేసినది నా లక్కీ చామ్, అండ్ దానిలో ఆయన క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వీ డిడ్ శతమానం భవతి, ఇంకా మై లక్కీ చామ్, దానిలో ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మన క్రేజీ కళ్యాణం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ ద యాక్టర్ అండ్ ద డెడికేషన్ హీ హ్యాస్. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సినిమాలో చాలా పార్ట్స్ బయటికి వస్తుంది. చాలా ఇప్పుడు రివీల్ చేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇంకా నేను చెప్పనులే సినిమాలో ఏముందని. కానీ ఒక్క షూట్ డే నాకు గుర్తుంది, బయట చాలా చల్లగా ఉంది అండ్ ఆయన వర్షంలో మిడిల్ ఆఫ్ ద నైట్ హీ హ్యాడ్ టు గెట్ డ్రెంచ్ కంప్లీట్లీ అనమాట. అసలు నేను ఇంత యంగ్గా ఉండి నాకేది చాలా భయంగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా చేస్తారు, అంత ప్యాషన్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి ఇది అవసరమా అని ఫీలింగ్ నాకే వచ్చింది. బట్ ద వే హీ హ్యాండిల్ సో మెనీ సీన్స్ లైక్ దాట్ సార్, లాడ్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. మనకి కూడా అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంది, కొన్ని టాండ్రమ్స్, యాటిట్యూడ్ అదంతా వస్తుంది, కానీ ఆయన్ని చూస్తే రే మనం ఎవరు, మనకెందుకు ఇంత యాటిట్యూడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ లైక్ వైజ్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఫెంటాస్టిక్. సునందిని గారు, మా అంకుల్ క్యారెక్టర్, సో జస్ట్ ఐమ్ ఆల్వేస్ లైక్ మామ, ఐ నో హిమ్ ఓన్లీ లైక్ దాట్ వే. మోనికా అండ్ అఖిల్, నేను అఖిల్ గురించి చెప్పాలి.
అంటే నాకు ఫస్ట్ చూపించారు లైక్ అఖిల్ అని ఒక హీరో ఉన్నారు. ఆయన చాలా మంచి పెర్ఫార్మర్, చాలా బాగా చేస్తాడు అని చెప్తే ఐయామ్ లైక్ ఓకే, మీకెవరు ఇష్టం అంటే అది పర్లేదు. బట్ హి ఈస్ లైక్ ఎఫర్ట్‌లెస్‌లీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఆ కెమిస్ట్రీ రావడం గానీ అది దాని తర్వాత హిస్ ఫస్ట్ ఫిల్మ్ గాట్ రిలీజ్ కదా! యాహ్! సో దాని తర్వాత అది రిలీజ్ అయింది. నేను సినిమా చూడలేదు. ఐయామ్ రియల్లీ సారీ బట్ ఐ విల్ డెఫినెట్‌లీ వాచ్. బట్ హి ఈస్ అన్ ఎఫర్ట్‌లెస్ యాక్టర్. హి హాస్ ఎ గుడ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ ఇంకా కిరీటి గారు we have a very nice scene in the film. Oh my God, oh is happening with him. So it's a very cute scene and Tarun is not here. Actually నాకు సినిమా చెప్పినప్పటి నుంచి నరేషన్ విన్నాక నేను ఐ ఆల్వేస్ వాజ్ లైక్ అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుండేది అని. ఒక అబ్బాయి అయ్యి నేను ఈ నరేషన్ వింటుంటే ఐ వుడ్ హ్యావ్ బాదర్డ్ బద్రి బై సేయింగ్ అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు కావాలని చెప్పి. సో ఎనీవే వేణు గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉండి మీరు చాలా మాట్లాడారు. అండ్ శ్యామ్ గారు లైక్ విజువల్లీ కానీ లైక్ హీ హెస్ షోన్ మీ సో బ్యూటిఫుల్లీ. అంటే ఐ వాస్ గోయింగ్ త్రూ అ ఫ్యూ బ్యాడ్ డేస్. ఆ బ్యాడ్ డేస్ కూడా ఐ వాస్ లుకింగ్ గుడ్ అంటే క్రెడిట్స్ గోస్ టు హిమ్. అండ్ సురేష్ గారు ఈ టీజర్ది నేను యాక్చువల్లీ రఫ్ కట్ చూశాను. అప్పటి నుంచి ఐ బీన్ జస్ట్ టెల్లింగ్ మ్యూజిక్ చాలా బాగుండాలి, మ్యూజిక్ క్రేజీ ఉండాలి, లేకపోతే అది ఎలివేట్ అవ్వదు అని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు క్రేజీ ఉంది. లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఇంకా నేను తక్కువ మాట్లాడదాను అనుకున్నాను కానీ చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. అండ్ మీరండి థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్ నా కోసం లిరిక్స్ నా కోసం రాశారు. అండ్ ఆ సాంగ్స్ బయటికి వస్తుంది. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ వెరీ స్వీట్ అండ్ యూ లుక్ సో ప్రిటీ. ఐ షుడ్ టెల్ యూ దాట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ for being with me through my ups and downs. I love you all so much and thank you so much. Thank you Anupama garu. Thank you so much. We wish all the very best for Crazy Kalyanam. We are eagerly waiting for your wonderful performance on screen. Yes, one of the finest actors of Indian Telugu cinema. మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వర్సటైల్ యాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ పర్వతాలు మా హీరో. నేను వేదిక పైన అలంకరించిన ప్రతి ఒక్కళ్ళకి, పాత్రికేయ సోదరులకి, ఫ్రెండ్స్కి, యూనిట్కి అందరికి కూడా అండి. నిన్న ఈ టైం లెక్క ప్రతిసారి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. నేను ఫస్ట్ జగన్ గారికి చెప్పింది ఏంటంటే, జగన్ గారు మంచి భోజనాలు అరేంజ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే జీవహింస మహాపాపం కాబట్టి అందుకనే మనం సమోసాలు టీ తాగేసి ప్రెస్ మొదలెడతాం. బట్ దాని తర్వాత కూడా మంచి లంచ్ ఉంది. వీఆర్ ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ అండి విత్ అ గుడ్ లంచ్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చాలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, తప్పదు. ఉన్న తక్కువ టైము. ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాజీ గవర్నర్ గారు, సెంట్రల్ మంత్రి విద్యాసాగర్ గారు, నేను పాదయాత్ర చేస్తున్నాం ఇచ్చంపల్లి నుంచి వరంగల్ వరకు గోదావరి జలాల కోసం 150 కిలోమీటర్లు. ఒక పెద్ద నాయకుడు స్పీచ్ అందుకున్నాడు. ఆ స్పీచ్ ఆగట్ల. విద్యాసాగర్ గారికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ స్పీచ్ ఎటుపోతుందో తెలియట్లేదు, ఎందుకంటే అంతమంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడాలి. నరేష్ గారు హెలికాప్టర్ గాలిలో లేస్తుంది, ఎక్కడ దిగాలో తెలియట్లేదు, హెలికాప్టర్ ఆగుతుంది బట్ పైకి వెళ్తుంది అంటున్నాడు. అలాగా నవ్వి మేము ఇవాళ ఈ సినిమా కూడా ఇంతెంత మొదలై అంత సినిమా అయ్యి ఇంకా చాలా ఉంది సినిమాకి. ఈ వేదిక కూడా ఇంత పెద్ద వేదిక అయి మా ఇంటి బంగారం నందిని గారు ఈ వేదికని మరింత ఇవాళ అలంకరించిందండి. ఆమె మా ఇంటి బంగారం. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు కూర్చుని ఎవరు అనుకున్నప్పుడు ఒకే పేరు కనిపించింది, నందిని రెడ్డి గారు చెయ్యాలి. ఎందుకంటే పేరున ఈ సినిమా చెయ్యాలి, నందిని రెడ్డి గారు రావాలి ఇవాళ అని ఫిక్స్ అయ్యామండి. నిజంగా ఇవాళ టీజర్ లాంచ్ సిక్సర్ అండి సినిమాకి. టీజర్ కానీ అదేవిధంగా ఇవాళ వేదిక, ఇక్కడ మాట్లాడేవాళ్ళు కానీ. ముందు ఈ సినిమా నేను రావడానికి సూత్రధారైన వేణుడుగల గారు. వేణుడుగల ఎవరు వస్తారంటే ఆఫీసులో కూర్చొని ఉన్నా,
ఒక టీషర్ట్ షార్ట్స్ వేసుకొచ్చాడు సింపుల్గా. ఈ సినిమా చెయ్యాలి, డేట్లు బల్క్గా కావాలి, ఎలా కావాలి, ఇది ఒక 2 సెషన్స్ అయినాయి. కానీ నిజంగా అండి ఫస్ట్ థ్యాంక్స్ అండి, వచ్చి కూర్చున్నారు. రెండోది డైరెక్టర్ భద్రప్ప గాజుల 1 hour 45 minutes నేరేషన్ ఇచ్చాడండి. నోరు ఎల్లబెట్టుకుని విన్నాను. 300 సినిమాలు దాటినాయి, 55 ఏళ్ళ వరకు అడుగు పెడుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, రెఫరెన్స్ స్క్రిప్ట్ అండి ఇది. యాక్టర్స్గా సినిమాకు ఒక రెఫరెన్స్ ఇదండి. నేను చేస్తున్నా, కొంచెం ఓపికగా మనం చేయాలన్న అంతే. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రమోషన్ కోసం ఏది మాట్లాడను, శివమాల మీద చెప్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఒంటరి కూర్చుని కొద్ది చెమటలు పట్టింది, ఈ క్యారెక్టర్ నేను ఎలా చెయ్యాలి అనేది. అంటే ఎలా చేయాలంటే చేస్తా. ఒక యాక్టరు 300 సినిమాలు చేసిన యాక్టర్ ఇవాళ మాట్లాడుతున్నాడండి. అంటే నేను గొప్పవాడిని నేను అంటలా, ప్రతి సినిమాకి నేను స్టూడెంట్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సినిమా. ఇది నాకు డిస్టింక్షన్ తెచ్చే సినిమా, నాకే కాదు అనుపమకి పేరున. నిజంగా ఆ స్క్రిప్టు అంత పవర్ ఉందండి. మా డైరెక్టర్ గురించి ముందు నేను చెప్పాలి. ఈయన ఒక డైరెక్టర్ కదండి, కార్పెంటర్ కూడా. స్క్రూ డ్రైవర్ సుత్తి పట్టుకొని వస్తాడు ఆయన. దాన్ని బిగించి పైన కొంచెం మొల ఉంటుంది, దాన్ని కొట్టి నీట్ చేసి వదిలిపెట్టాడండి ప్రొడ్యూసర్ గారండి. నిజంగా జగన్ గారు లవ్ యూ అండి, మీ ప్యాషన్. ఏమంటే ఇది చిన్న సినిమా, లిటిల్ సినిమా అనింది. ఎందుకనిందంటే ఇంతింతై అంతంతై అండి. ఈ సినిమా బడ్జెట్ ఏం తక్కువ కాలేదండి, థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్. కాంప్రమైజ్ అవ్వద్దన్నా కూర్చునేవాడండి. హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి గ్రామానికి కూర్చుని రాత్రుల్లో 2 అయినా ఉండి ఇంకొక షెడ్యూల్ పెడదామన్నా, చేద్దామన్నా. నిజంగా అండి దాని రిజల్ట్ అండి వీళ్ళిద్దరండి. హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికండి. గోరెటెంకన్ గారు లవ్ యూ అండి, మీరు ప్రాణం పోశారు మీరు అందరూ కూడా ఈ సినిమాకి. స్క్రీన్ ప్లే రైటర్ గారు మా ఎంఎస్ఆర్ గారు, మన సురేష్ బొబ్బిలి, పేరునండి శ్యామ్. ఇంక అది నేను ఎక్కువ మాట్లాడలేను, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నానండి. ఈ సినిమా గురించి 4 ముఖ్యాలు చెప్తారండి. ఇంటింటి రామాయణం అంటారండి. ప్రతి ఇంట్లో పక్కింట్లో ఏం జరగాలని చూడని ఆశ ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు చూడడం చాలా కష్టం, కాంపౌండ్ అలా ఉండే. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చేసాయి కాబట్టి పక్క విండోలో చిన్న డ్రామా జరిగినా, రొమాన్స్ జరిగినా, ఓ కొట్లాట జరిగినా చూడడం చాలా ఈజీ అయిపోయింది. పక్కింట్లో చూడడం అనేది సహజం అండి. అది ఈ సినిమా అండి. నేను ప్రతి సినిమాకి చెప్పేది మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి సినిమా కాదు, కొన్ని సినిమాలకి రెఫరెన్స్ అండి ఈ సినిమా. జనం ఎంటర్టైన్ చేస్తామంటే నమ్మట్లేదండి. రియల్ ఎంటర్టైన్మెంట్, రియల్ ఫన్, రియల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్, ఇన్ని కలిపితే ఈ సినిమా అండి. అనుపమ అండి, షీఈ్ ది ల్యాంప్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. 4th ఫిల్మా 3rd ఫిల్మా? ఈ 2 ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము మాట్లాడతాం. ఎవ్రీ సీన్ వాజ్ కాంపిటీషన్ అండ్ ఇట్ వాస్ మ్యారథాన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. నో ఫ్యాంటాస్టిక్. వాట్ ఆ పర్ఫార్మెన్స్ అండి. నేను ఇంత గూస్ పింపుల్స్ వెయిటింగ్, మజిల్స్ కూడా చూపిస్తున్నా. సో కొంచెం వాసమ్మా, తరుణ్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా, నాకు ఇస్తే నేను చేసేవాడిని, నాకు వయసు ఉంటుంది. అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ అఖిల్ లవ్ యూ అమ్మా. రాజు వెడ్స్ రాంబాయ్ నేను పెద్ద ఫ్యాన్ అండి. రియలీ
ఈ క్యారెక్టర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ డిడ్ ఇట్ అమ్మా. వి ఆల్ థ్యాంక్ యూ. అండ్ పేరున ఒక్కొక్క ఆర్టిస్ట్ చెప్తారండి. శ్రీవారికి ప్రేమలేఖ రెఫరెన్స్ ఎందుకు చూస్తున్నా అంటారండి, టోటల్ డిఫరెంట్ జానర్ కాదు, హ్యూమర్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. శ్రీవారికి ప్రేమలేఖ అనేది ఒక రెఫరెన్స్ సినిమా అండి. మాయాబజార్ కానీ ఏ సినిమా తీసుకోండి, శ్రీవారి ప్రేమలేఖ రెఫరెన్స్ అండి. ఈ సినిమా అలాగా ప్రతి క్యారెక్టర్ ఇది తక్కువైంది క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ ఇక్కడ సునంద కానీ, మౌనిక కానీ, లక్ష్మీకాంత్ ఎవరన్నా పేరుని చెప్తున్నానండి, ఒక్క క్యారెక్టర్ కూడా తగ్గదండి దీంట్లో. దట్ ఈస్ ద రెఫరెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. ఇంతకన్నా నేను మాట్లాడను. నా క్యారెక్టర్ గురించి ఒకటే చెప్తానండి. దిస్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఐఎమ్ సేయింగ్ టుడే అండి. ఒక సీన్ చెప్పాడండి, నవరసాలు అని ఒక సీన్ చెప్పాడండి. 4.5 minutes సీన్ అండి, నవరసాలు అనే సీన్ చెప్పాడు. నాకు స్టార్టింగ్ దగ్గర నుంచి చెమటలు వస్తూనే ఉన్నాయి సీన్ అనుకుంటే. నైట్ 10:30 మార్నింగ్ చేస్తున్నామంటే నైట్ వెళ్ళి యూట్యూబ్లో నవరసాలని కొడితే ఎక్కడ రెఫరెన్స్ దొరకట్లేదండి. యూ కెన్ చెక్ 10:30 ఫోన్ చేశాను, నవరసాలు ఎక్కడ రెఫరెన్స్ లేదు బద్రి అంటే, మీరే రెఫరెన్స్ అన్నాడు. నాకే ఇది రెఫరెన్స్, నేను ఎట్లా రెఫరెన్స్ అవుతా అన్నా. మార్నింగ్ అండి 2 hours ప్రిపేర్ అయ్యి, నైట్ ప్రిపేర్ అయ్యి 11:30 ఫోన్ చేసి, ఒక చిన్న, మీకు అర్థమవుతుంది అది చూస్తే, ఒక పోస్టర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఎమోషన్ కోసం. ఒక క్యారెక్టర్ 1000 మంది మధ్యన 1/2 ఎకరంలో ఒకటే షాట్లో, కెమెరా కూడా అండి, హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరా అండి, శ్యామ్ గారు తిరుగుతూ క్లైమాక్స్ ముందే లేదండి. మార్నింగ్ వచ్చేసారండి, 1 hour లేట్ ఉందంటే ఐఎమ్ మెథడ్ యాక్టర్, నేను కాదంట్లా, గాలి దిగినట్టు దిగిపోయిందండి. దాన్ని మళ్ళీ పంప్ చేసుకొని సింగిల్ రిహార్సల్ అండ్ టేక్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరామ్యాన్, డైరెక్టర్ అండి. ఒకటే షాట్ అండి. ఆ షాట్ అయిన తర్వాత చప్పట్లు కొడుతున్నారు, నాకేం తెలియట్లేదు, బ్లాంక్గా ఉంది. ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు వీళ్ళు. ఒక ఏడుపు అంటే ఎమోషన్ని ఓర్చుకుంటే, ఒక మెథడ్ యాక్టర్కి నాకు ఇది ఒక కొత్త ఎక్సర్సైజ్ అండి. తెలియకుండా పారిపోయి రూమ్లోకి వెళ్ళిపోయాను, బాగుండదని వెక్కి ఏడ్చానండి. ఒక 2 minutes 3 minutes ఏడుస్తూనే ఉన్నా. తర్వాత కఫం వచ్చిందండి, లోపల నుంచి కఫం వచ్చింది. ఐ హ్యాడ్ టు వామిట్. ఇది నేను రికవర్ అవ్వడానికి 2-3 hours పట్టిందండి. నా గ్యాప్ అడిగాను. అంటే దిస్ ఈజ్ ఒక సీన్ అండి. ఇలాంటి సీన్స్ ఐఎమ్ టెల్లింగ్ అండి, ఇట్ ఈస్ అ రెఫరెన్స్. అనుపమకి కానీ, అఖిల్ కానీ, తరుణ్, మాస్ పేరునండి అమేజింగ్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్గా అదే సినిమా గురించి మాట్లాడలేదండి. నిజంగా బ్లెస్డ్. మా ఇంటి బంగారం, సింగీతం, ఇవన్నీ లైన్ తీసుకోండి మీరు, వరుస హిట్లు కొట్టామండి. మొన్న లెనిన్ వరకు కూడా, అది కూడా కన్విన్సింగ్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. మరొకటి లైన్లో ఉందండి, ఇది క్రేజీ కళ్యాణం అండి. నేను ఇంకా అందరు చాలా చెప్పాలి, చాలా ప్రతి వాళ్ళు సురేష్ బాబు గురించి, కిరీటి గురించి, ప్రతి గురించి అండి. ఎవ్రీబడి బికేమ్ అ ఫ్యామిలీ విత్ దిస్ ఫిల్మ్ అండి. ఒక మెమరీ ఆఫ్ అ లైఫ్ టైం. ఖచ్చితంగా ఇదే మెమరీ మీకు కూడా కన్వే అవుతుందండి ఆడియన్స్కి. నేను 100% గ్యారంటీతో చెప్తున్నానండి. చూసిన వాళ్ళు ఎవరు, లాస్ట్ చెప్తున్నానండి, మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అండి ఎవరు అంటే, దేనికేని అడిగా. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ క్రేజీ కళ్యాణ్ ఇప్పుడే చూశాడు. ఏంటి సార్ ఆ ఫిలిము, ఏంటి సార్ ఎమోషన్స్, ఏంటి సార్ ఎంటర్టైన్మెంట్ అంటుంటే, అనుపమ మా గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడు. 8 నిమిషాలు మాట్లాడండి ఫోన్లో. నేను ఎప్పుడు నా గురించి మాట్లాడే ఎవరి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్తే ఇది మేము మా సినిమా గురించి చెప్తున్నట్టుంటుందండి. అందుకనే ఇవాళ నందిని రెడ్డి గారు రావాలనుకున్నాం, మేము చేసాం. ఎంత పెద్ద మీరు అందరు కూడా ఇవాళ 2 ప్రెస్ మీట్లు ఉన్నా కూడా మరీ గౌరవించి పాపం ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ పేరునండి, నరేంద్రకి, అందరికి కూడా. సురేష్ కొండేటి గారు బిజీగా ఉన్నారు, ఆయన ఎప్పుడో కాంట్రవర్సీ వస్తే కానీ ఆయన లేవడారు, లేకపోతే ఎనీవే లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫస్ట్ 6 అండి.
చాలా చూస్తారు. వీల్ హిట్ అ సెంచురీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్టర్ మీరు ఆన్లో ఉందా యా యా ఓకే ఫ్యాబులస్ యాక్టర్ మీరు వెనెవర్ మీ నుంచి కాదు వెనెవర్ మీ నుంచి ఒక్క 2 minutes అండి. మన వాళ్ళు ఒక్క 2 minutes అండి. Q&A జరుగుతుంది. వెనెవర్ మీ నుంచి ఏదన్నా ఒక ఫిల్మ్ వస్తుందంటే డెఫినెట్లీ ఏదో సమ్ సబ్స్టెన్స్ ఉందని అనిపిస్తుంది ప్రతిసారి. అండ్ ఫ్యాబులస్ యాక్టర్ మీరు యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం అడగాలి మిమ్మల్ని. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ మోర్ మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా కొన్ని క్రిప్టిక్ మెసేజెస్తో నిండిపోయి ఉంటుంది. అండ్ మీ స్పీచ్లో కూడా రిపీటెడ్గా మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ బ్యాడ్ డేస్. మీకు అభ్యంతరం లేకపోతే హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ రైట్. ఐ యామ్ ఫెంటాస్టిక్ అండి. మీకేమనిపిస్తుంది నన్ను చూసి? అంటే నిన్న ఒక పోస్ట్ పెట్టారు, యూ వెంట్ త్రూ ఏ వెరీ రఫ్ ఇయర్ బట్ యు ఆర్ ఫ్యాబులస్ అని చెప్పి. ఎస్, అది నిజం, అది నిజం. అందుకే నేను ఇంత ఓపెన్గా హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. సో ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్. ఐ విష్ ఐ వాజ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్ వెన్ వీ డిడ్ క్రేజీ కళ్యాణ్. ఇంకా క్రేజీ ఉండేది, బట్ అప్పుడు లేదు. ఇప్పుడు ఐ యామ్ ఇన్ అ గుడ్ స్పేస్ అండి. హోప్ఫుల్లీ అండి మీరు అన్నట్టు ఆల్వేస్ హోప్ఫుల్లీ యు ఆర్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్. రఫ్ ఇయర్ దాటిందని ఇప్పుడు రఫ్ ఆడిచ్చేస్తుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుపమ్ గారు చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీ ఈజ్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్ ఐ మీన్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా, అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 songs. క్యూట్గా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. అఖిల్ గారు, స్వామి పరమేశ్వర్ గారి దగ్గర నుంచి మీరు మాలేసుకున్నారు, నేనేం అడగలేనని అలా ఏం లేదు. నేర్చుకున్నది ఏంటి అనుపమ్ గారి దగ్గర? అంటే లేదు స్వామి, అంటే నేను చాలా అంటే ఆన్గోయింగ్లో మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి యాక్టర్ని కోరుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక స్టార్ హీరోయిన్ పక్కన చేయడం అనేది ఒక భయం ఉండేది. అప్పటికి నా రాజుభట్ రాంబాయ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో డే 1 రోజు వెళ్ళినప్పుడు నిజంగా భయం ఉండేది. బట్ తర్వాత నాకు నేను కన్విన్స్ చేసుకున్నా, ఇది ఉదయ్ క్యారెక్టర్, కీర్తి ఈజ్ యువర్. సో ఆ స్పేస్లోనే తీసుకున్నాను. అండ్ షీఈస్ వెరీ సపోర్టివ్ స్వామి. ఫస్ట్ యాక్టర్లో ఏం చూడలేదు, చాలా సపోర్టివ్గా చాలా బాగా చేశారు. ఆవిడ యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా డెఫినెట్గా ఫీల్ అవుతూ ఉంటారు గ్యారంటీగా. ఆమె యాక్సెప్ట్ చేసిందని ఫస్ట్ చెప్పగానే మీరు ఎలా? హ్యాపీ అనిపించింది స్వామి, ఎందుకంటే అప్పుడు నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కదా. నేను అప్పుడు ఎవరికీ తెలియదు. రాజుభట్ రాంబాయ్ ముందు అఖిల్ రాజ్ అనే పర్సన్ అసలు చాలా తక్కువ మందికి తెలుసు. సో అట్లాంటప్పుడు నన్ను నమ్మి నన్ను పుష్ చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఐ విల్ బీ థ్యాంక్ఫుల్. అండ్ సమ్హౌ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు అనుపమ గారు ఆల్సో. నరేష్ గారు, ఇందాక నేను ఈ ప్రెస్ మీట్కి వస్తాం ముందు రాగానే కొన్ని పోస్టర్లు చూసా. నిజంగా అన్నగారు ఎన్టీఆర్ గారు ఓ లుక్లో ఒక ఫోటో కనిపించింది. ఏంటది? అది గెటప్ ఏమైనా వేసుకున్న సినిమాలు ఏమైనా ఉందా? ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ ఇన్ దిస్ ఫిలిం. వీళ్ళు ఒక పోస్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు జనవరికి. అది నా బర్త్డేకి. ఐ థింక్ 4/6 ఎంతో. అది ఎవరు చూసినా రామారావు నాకు అనిపించి అడుగుతున్నా. ఎస్, మేకోవర్ అంటే ఆ గెటప్లో అదేదో అలా కుదిరిందండి. దిస్ మెనీ పీపుల్ హ్యావ్ టోల్డ్ యూ, ఐ సర్ప్రైజ్డ్ రియల్లీ. నా అదృష్టం అది. నిజంగా రామారావు గారి యొక్క క్యారెక్టర్లో అంత క్యారెక్టర్ నేను తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్ అండి. రామారావు గారు స్వర్గీయులు ఉండుంటే ఆయన చేయదగ్గ క్యారెక్టర్ ఇది. అది ఇందాక మాట్లాడినప్పుడు
అమ్మ తర్వాత అమ్మ అంటూ నందిని రెడ్డి గారు సన్మానించడం నిజంగా 100% వర్తబుల్. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని విషయంలో. అయితే అమ్మ తర్వాత అమ్మ జంజాల గారు మా వైఫ్, ఓకే మీకు ఒక కెరియర్ ఇచ్చిన జంజాల గారు కాబట్టి మీరు చేయటం ఓకే. అలాగే నందిని రెడ్డి గారిని పోల్చడం ఓకే. మధ్యలో పవిత్ర లోకేష్ గారిని అమ్మతో పోల్చడం ఏంటి అంటే, అమ్మ బర్త్డే రోజు సేమ్ పవిత్ర బర్త్డే కూడా ఉన్నట్టు. అవును, అది కరెక్టు. సో ఎందుకు అలా పోల్చారు, పవిత్ర లోకేష్ గారిని కూడా ఎందుకు పోల్చారంటే? ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ సినిమాలో ఏదైనా కూడా అండి, ఒక పిల్లర్ ఉంటుందండి. గాలిపటానికి తాడు లాంటిది. సింపుల్గా చెప్పాలంటే పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి లైఫ్లో. అందుకని చెప్పాను అంతే. సార్ హలో సార్, మీరు ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నిటి మీద కూడా చాలా కాన్ఫిడెంట్ స్పీచ్ ఇస్తున్నారు. అంటే అది రెగ్యులర్గా ఇస్తున్నారు. అంటే ఈ ఏడాది అలాంటి స్క్రిప్ట్లు మీకు లభించినాయా? పైగా రెఫరెన్స్ అని చాలా పెద్ద మాట వాడారు ఇలాంటి స్క్రిప్ట్కి. ఏంటి అంటే ఈ ఏడాదే అలా మీకు కుదిరినాయి అనుకోవచ్చా ఎట్లాగా? ఒకటండి, ఇది వెరీ నైస్ క్వశ్చన్ ఫ్రమ్ యూ. నాదే కాదండి, జనరల్గా నేను చెప్తున్నా కదా, ఫేస్ ఆఫ్ సినిమా ఇస్ చేంజింగ్. There is a face-off between the films reviewers and audience అండి. Face-off అంటే మీకు తెలుసు, there's a clash of interests. It's a very powerful thing అండి. ఈ టైంలో నా అదృష్టం దట్ యంగ్ డైరెక్టర్స్ బద్రి లాంటి వాళ్ళు వచ్చి, అంటే ప్రతి జనరేషన్ 10 years అండి ఒక మార్పు వస్తూ ఉంటుంది ఆడియన్స్లో. దానికి అనుగుణంగా ఆ జనరేషన్ డైరెక్టర్స్ వస్తారండి. సో ఈ జనరేషన్ డైరెక్టర్స్ అందరు కూడా నా మీద పెట్టిన నమ్మకం, నరేష్ గారే ఈ క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా లీడ్ రోల్ కానివ్వండి, ఒక కీ రోల్ కానివ్వండి, ఏం నిలబెడతాడు ఈ సినిమాని అనేది నిజంగా అండి భగవంతుని ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, అది గురుగారు జంజాల గారి ఆశీర్వాదం అండి. ఇలాంటి డైరెక్టర్స్ నాకు ఇంకా నమ్మి ఇవాళ ఈ టైప్ ఆఫ్ లీడ్ రోల్స్లో ఇలా ఇస్తున్నారు కదండి. That is not Naresh greatness and there is a change in the face of cinema. I am able to adapt to that times, these times and వీళ్ళకండి. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే నేను హీరోగా ఒక 100 చిత్రాలు చేసుంటాను. అవన్నీ కూడా సమ్ టైమ్ లిటిల్ లేటర్ ఐ గాట్ బోర్డ్ అండి. ఇదే ఫైట్స్, ఇదే సాంగ్స్, సేమ్ ప్యాటర్న్లో వెళ్తుంది. అక్కడి నుంచి నా అదృష్టం జంజాల గారితో శ్రీవారికి ప్రేమలైట్లు పడ్డామండి. కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, రేల నరసింహరావు గారు, దే మౌల్డెడ్ మై ఫస్ట్ ఇన్నింగ్స్ అండి. అప్పుడు నేను అనుకున్నా హీరోగా నాకు పెద్దగా, అంటే హీరో మీనింగ్ హీరో ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి, వీ రెస్పెక్ట్ దట్. యాక్టర్గా నేను చేయాలనుకున్నది నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను చేయలేకపోయినానండి. ఐ కుడ్ంట్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ సింప్లీ బికాస్ అప్పట్లో ఆడియన్స్ ఆల్సో నాట్ సో ఎడ్యుకేటెడ్ అండి. అంత ఎడ్యుకేషన్ లేదు అప్పుడు, బికాస్ ఇన్ని సినిమాలు రాలేదు. ఇవాళ వరల్డ్ సినిమా కనెక్టెడ్ మనం. అప్పట్లో రైటర్స్ తక్కువ ఉండేవాళ్ళు అండి. తమిళ్లో ఉండేవాళ్ళు ప్రతి డైరెక్టర్. మన డైరెక్టర్స్ అద్భుతమైన డైరెక్టర్స్, కానీ రైటర్స్ తక్కువ. ఈ రోజున డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన మధ్యలో వచ్చేసారండి. ఇది తెలుగు సినిమా సక్సెస్కి, నా సక్సెస్కి కూడా ఒక కారణం నేను భావిస్తానండి. మా ఎవరి సక్సెస్ అన్నా కూడా. సార్, నాట్ ఓన్లీ అంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఇథనాల్ కానీ పాలిటిక్స్ కానీ ఈ ఫేజ్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఓపెన్గా. అంటే మీకు చెప్పాలనిపిస్తుందా, మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారా ఎట్లాగా? సింగిల్ పాయింట్లో చెప్తానండి. ఒకటి, నేను ఫస్ట్ నుంచి సోషల్ కాన్షియస్నెస్ ఉన్నదండి. రెవల్యూషన్ అంటే నాకు ఇష్టం. లెఫ్ట్ కానీ రైట్ వింగ్ కానీ ఏదైనా సరే ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని ఇట్ మోటివేట్స్ మీ. రెండోది, నేను ఏం నమ్ముతానంటే, నేను అఫ్కోర్స్ ఐ వర్క్డ్ ఇన్ బీజేపీ, సంఘాలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తాను, జీవితాంతం నేను సంఘాలోనే ఉంటా. ఐడియాలజీస్ అపార్ట్, వీఆర్ ఆల్ ఫిలిం పీపుల్ అండ్ వి లవ్ అవర్ నేషన్. ఈ యొక్క గ్రామాలకు తిరిగానండి, పాదయాత్రలు చేశాను, స్లమ్స్లో పడుకున్నాను. కాబట్టి పీపుల్ కనెక్ట్ ఎక్కువ అండి. బహుశా నేను సక్సెస్ యాజ్ అన్ యాక్టర్ ఈ ఏజ్లో కూడా అదే నేను అనుకుంటున్నాను. మోర్ ఇంటరాక్షన్ విత్ పీపుల్, ఐ కుడ్ గ్రాస్ప్ ద పల్స్
అండ్ టేక్ ద క్యారెక్టర్స్. ఇది సినిమా కనెక్టెడ్ అండి. బట్ నేనేమంటానంటేనండి, వెన్ యు ఆర్ పాపులర్, వెన్ యూ స్టడీ సర్టన్ థింగ్స్, ఐఎమ్ స్టడీయింగ్ ఒక ఎలక్షన్స్ కానీ ఒక మూవ్మెంట్ కానీ స్టడీ చేస్తానండి. ప్రతి స్టడీ చేస్తాను నేను. నా ఖాళీ టైంలో ఎవరితో మాట్లాడనండి. నా క్యారవన్లో కూర్చుంటాను, ఎక్కడ కూర్చుంటాను, ఐ వాచ్ సోషల్ మీడియా, ఐఎమ్ అబ్జర్వింగ్ ద మూమెంట్ డిఫరెన్స్. సో దాని మీద ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఇంటెలెక్చువల్ నాట్, బట్ నేను నా స్పందన చెప్పాలి. అది 10 మందికి మొన్న ఎథనాల్ పెట్రోల్ వచ్చింది, ఐ స్పోక్ అబౌట్ ఇట్, ఇట్ వాజ్ వెల్ పబ్లిష్డ్. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే మనం డబ్బు తీసుకుంటున్నాం, సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, పారితోషికం ఓకే, బట్ ఒక సోషల్ కాన్షియస్ అనేది ప్రతి యాక్టర్కి ఉండాలి నేను నమ్ముతున్నానండి. నా వంతు నేను చేస్తాను. నరేష్ గారు సార్, ఇందాక మీరు మాట్లాడుతూ 300 పైన సినిమాలు చేసిన మీరు ఈ నరేషన్ విన్నాక, ఈ క్యారెక్టరైజేషన్ విన్నాక కొంచెం చోట్ల పట్టినాయి, ఎలా చేయాలని భయం వేసింది అన్నారు. సో రీసెంట్గా కూడా మీరు ఫాదర్ క్యారెక్టర్ అంటే మీకు కేక్ వాక్, దివానాలో కూడా చేశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. సో మీకు అంత ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి, లైక్ ఈ క్యారెక్టర్ సంబంధించి మీరు అన్నట్టు ఇందాక? బేసిక్ అండి, దిస్ ఈజ్ ద లీడ్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, థీమాటిక్ లీడ్ రోల్, యంగ్ లీడ్ ఆఫ్ కోర్స్ ఒకరు వస్తుంది. లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఒకటండి, ఆ స్క్రిప్ట్లో ఎమోషన్స్ ఉన్నాయి చూశారు, ఆ క్యారెక్టర్స్ మధ్యన ఎమోషన్స్ ఉన్నాయి, నాకు అఖిల్ మధ్యన అమేజింగ్ సీన్. నేను చెప్తే మీకు చూస్తే అర్థమవుతుంది. అనుపమ నాకు ఆఫ్ కోర్స్, తరుణ్కి నాకు మధ్యన ఈ ఇంటరాక్షన్స్ ఉన్నాయండి. ప్రతి వాళ్ళకి ప్రతి ఇంట్లో ఇది ఎక్కడో వీడితో నాకు తేలింది, దీంతో ఈ గొడవ అయింది అనేది గుర్తొస్తుందండి. వీటిని హైలీ ఎమోషనల్, హై ఆక్టైన్ పెట్రోల్ అంటాం, 100, మళ్ళీ ఎథనాల్ మాటకు వస్తున్నాను, హై ఆక్టైన్ పెట్రోల్ అంటాను కదా. ఈ స్క్రిప్ట్ ఇస్ హై ఆక్టైన్ స్క్రిప్ట్ అండి. ఇది ఎంత, అది రేర్ స్క్రిప్ట్ అని ఎందుకు చెప్పానంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై క్యారెక్టర్ అండి. ఈ రేర్ స్క్రిప్ట్ అని ఎందుకు చెప్తానంటే, ఎంత హిలేరియస్గా నవ్వుతుంటారో అంత ఎమోషనల్గా వెళ్తుంటారో, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండి. దీంట్లో ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అది నేను జన్మలో ఇలాంటి క్యారెక్టర్ నాకు పడుతుందని నేను ఊహించలేదండి. థ్యాంక్స్ టు బద్రి, థ్యాంక్స్ టు జగన్. ఈ క్యారెక్టర్ తర్వాత నేను ఏం చేయాలో కూడా నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే ఐ షుడ్ డిసప్పాయింట్ ద మీడియా ఆర్ ది ఆడియన్స్. అనుపమ్ గారు, మీ కెరీర్లో చాలా రకాలైన క్యారెక్టర్లు చేశారు, అన్నిటికీ మంచి అప్లాజ్ వచ్చింది. పరదా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని చాలా బాగా యాక్ట్ చేశారు, కానీ థియేట్రికల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా అది బ్యాక్ స్టెప్ వేసే అలాంటి మూమెంట్. అది ఎంత కష్టపడినా ఎందుకు రిజల్ట్ రాలేదన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక దశలో లేడీ ఓరియంట్ సినిమాలకి జనం రారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అయింది. సో అలాంటి టైంలో ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలిసిస్, అంటే ఇక మీదట రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు, పరదా నుంచి మీరు బయటికి పడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? సో జనరలీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ద డే ఆఫ్ ద రిలీజ్ దాకే ఇమ్మీడియట్లీ ఐ డిస్కనెక్ట్. ఇప్పుడు ఒక 200 crores 100 crores ఫిల్మ్స్ ఉన్నాయి నాకు, అది నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను, అది ఆ రోజు దాకే, అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్కి వర్క్ చేయాలి. అండ్ అది ఇప్పుడు పరదా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ డిఫికల్ట్ అండి నాకు. పర్దా చాలా ఫిల్మ్స్ నాకు డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ పర్దా మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మేబీ 1-2 days నేను దాని గురించి బాధపడ్డాను. బట్ యాజ్ అన్ యాక్టర్ నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఏం కాంట్రిబ్యూట్ చేశాను, నేను నా 100% ఇచ్చానా లేదా? నేను ఇచ్చాను, కానీ ప్రాబబ్లీ దర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ కుడెంట్ కనెక్ట్. బట్ మీరు చెప్పినట్టు లోకా అవ్వచ్చు, మా ఇంటి బంగారం అవ్వచ్చు, దీస్ మూవీస్ ఆర్ గివింగ్ హోప్. లైక్ నాకేంటంటే ఐఎమ్ అ పర్సన్, ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు, అలాంటి యాక్టర్స్ని చూసినప్పుడు ఐ గెట్ సో ఇన్స్పైర్డ్. లోపల భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్, ఇది వర్క్ అవుతుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు ఒక భయం ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్సే సమ్టైమ్స్ మన లైఫ్ని అప్సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఆ భయం
is a signal that world is challenging you. Maybe this challenge can work. So I won't give up on it, and I don't want anyone to give up on it. జగన్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఒక బ్యాడ్ పీరియడ్ని బ్యాడ్ స్టేజ్ని దాటుకుని వచ్చాను అన్నారు కదా, అది మిమ్మల్ని మీలో ఉన్న మిమ్మల్ని ఎంతవరకు అది మార్చింది, అంటే కొత్త అనుపమగా మారడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేశాయి మీరు దాటి వచ్చిన బ్యాడ్ డేస్ అనేవి? అసలు మాటల్లో చెప్పలేను. మీరు నా లైఫ్ చూసి మీరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. జగన్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ డెబ్యూ ఎవరికైనా ఏ డెబ్యూటెంట్కైనా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది, లైక్ యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ మీకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సో మీ ఫస్ట్ సినిమా విందు భోజనం కోవిడ్ వల్ల ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే సో ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు నరేష్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో అందుకని థియేట్రికల్గా మీ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం బడ్జెట్లు కానీ అది కానీ పెట్టారు కాంప్రమైజ్ అవ్వకుండా. లేదు, ఇది అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినా. ఈవెన్ విందు భోజనం కూడా ఆ టైంలో అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినాం. చాలా బాగా థియేటర్ రిలీజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ వచ్చింది, సెకండ్ ఫేజ్ మళ్ళీ రిలీజ్ చేయాలనుకున్నాం, అప్పుడు కూడా కోవిడ్ వచ్చింది. ఇక దీనికి ఇక నాకు పెద్ద స్టార్లు పడడం నా అదృష్టం. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది అంతే నాకు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జగన్ గారు కంగ్రాచులేషన్స్ అండి, చాలా గొప్ప టీంని సెట్ చేశారు. వెటరన్ యాక్టర్ నరేష్ గారు, మంచి మంచి టాలెంటెడ్ యాక్టర్స్ అనుపమ పరమేశ్వరన్ అండ్ రాజు వెట్స్ రాంబాయ్, స్టార్ అఖిల్ రాజ్ అండ్ సురేష్ బాబు లాంటి ఫంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు యాడ్ ఏజెన్సీ నుంచి తర్వాత ఈ ప్రయాణంలో అసలు సినిమా వైపుకి వచ్చింది సినిమా మీద ఇంట్రెస్టా, లేకపోతే బద్రికి డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామన్నా, లేకపోతే బద్రి కథ విని పడిపోయారా, ఏం జరిగింది? సార్ నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి సార్, సినిమా పిచ్చోని. ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతా సార్. ఒక్కో రోజు 3 సినిమాలు 4 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి ఫ్రైడే కంటిన్యూగా. ఆ ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతా, సినిమాలు అంతా పిచ్చి, చిన్నప్పటి నుంచి పిచ్చి. తర్వాత నాకు ఒక 20-25 ఇయర్స్ నుంచి మీకు ఆ నలుగురు చంద్రసిద్ధార్థ మదన్ గారు తెలుసు కదండి, వాళ్ళు 25 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్స్ అండి. తర్వాత వేణుగుడుగుల గారు 15 ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్. అట్లా గోరెట్టి వెంకన్న నా చిన్నప్పటి నుంచి. అట్లా సినిమా వాళ్ళతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి అది లోపట ఉన్నది. సో ఈ 25 ఇయర్స్ యాడ్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నా, సాంగ్స్ చేస్తూ ఉన్నా, గవర్నమెంట్ క్యాంపెయిన్స్, ప్రైవేటు కార్పొరేట్ క్యాంపెయిన్ చేస్తున్నా, యాడ్ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం విందు భోజనం ఫస్ట్ నేను అఖిల్ని హీరోగా లాంచ్ చేసినండి ఫస్ట్ సినిమా. ఫస్ట్ మీద సెకండ్ ఇదే అండి. ఓకే, అంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్గా మీకు చెప్పాలంటే ఇంతమంది యాక్టర్స్ని నిజంగా కాంబినేషన్ పెట్టి చేశారు కదా, ఈ సినిమా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవ్రీబడి స్పీకింగ్ సో హై. నరేష్ గారు కానీ, అనుపమ గారు, తరుణ్ భాస్కర్, అఖిల్, ప్రతి ఒక్కరండి. తర్వాత సురేష్ బాబులు ఏమో ఆల్రెడీ ఏజెన్సీకి నాకు చాలా సంవత్సరాల నుంచి పని చేస్తుండు. బద్రి కూడా నాకు ఇప్పుడు వచ్చిన డైరెక్టర్, అది ఎప్పటి నుంచో నాతో వర్క్ చేస్తుండు బద్రి. యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, తర్వాత డాక్యుమెంటరీస్, సాంగ్స్, అట్లా చాలా ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది. ఆ జర్నీలో నాకు చెప్తుండే కథలు, తీద్దాం అనుకుంటుంటే ఇది ఇట్లా కుదిరిందండి. ఇది గ్రేట్ అండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సూపర్ హిట్ కావాలి. సరే, నరేష్ గారు చూడని హిట్లు కావు, ఆయనకి తెలియని జైత్రయాత్రలు కావు, కానీ బట్ ఆల్ ది రెస్ట్ నీడ్స్ ఇట్. మీరేంటి అంత గొప్ప స్క్రిప్ట్ చెప్పారండి, ఆయన రిఫరెన్స్ స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నారు డైరెక్టర్ గారు. మీ స్క్రిప్ట్ మీద మీరు కామెంట్ చేసుకోవాలంటే, ధైర్యంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు కొంచెం ఇమాజినేషన్ తక్కువ అండి, అని అబ్జర్వేషన్ ఎక్కువ. సో నిజ జీవితంలో ఉండే క్యారెక్టర్స్. ఫెంటాస్టిక్. బాలరాజు నేను కాదు. సో నేను అంటే పెరుగుతూ చుట్టుపక్కల చూస్తూ అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్తో, అంటే ఆ న్యూయాన్సెస్తో, అంటే నేను చూసి అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్తో రాసుకున్న కథ అండి. సో అందుకు అట్లా మంచిగా కుదిరింది. సో ఎందుకంటే ఈ ఫిలింకి వేరే ఫిలిం రెఫరెన్స్ లేదు. అరే ఈ సినిమాని అట్లా తీయాలి, ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టాలి, ఇంత ఎమోషన్ పెట్టాలి, ఈ స్కేల్లో తీయాలి, ఇట్లా ఏం లేదు. నిజ జీవితంలో జరిగే సంఘటనల నుంచే, ఆ ఎమోషన్స్ నుంచే, మన ఆ క్యారెక్టర్స్ నుంచి వచ్చే హ్యూమరే రియలిస్టిక్గా. అంటే ఈ మధ్య అందరూ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయ్యి చేసాము అని కొన్ని సినిమాల గురించి చెప్తున్నారు. ఇవి రియల్ ఇన్సిడెంట్స్ లేదు, రియల్ అంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేవే కాదు, ఇమాజినేషన్ లేదు, ఇదంతా కూడా అబ్జర్వేషన్ ఏనో మాట అన్నారు కదా ఇందాక. అవునండి, అంటే
అంతా ఒకటే కథని ఒకటే దగ్గర చూడం కదా. సో చిన్నప్పటి నుంచి రకరకాల క్యారెక్టర్లను చూసి అట్లా నా సబ్ కాన్షియస్లో ఫామ్ అయి ఉంటుంది కదా స్టోరీస్, వాళ్ళ క్యారెక్టర్ డీటెయిల్స్, క్యారెక్టర్ ఆర్క్స్. సో ఆ డీటెయిలింగ్ ఎక్కువ ఉండడం వల్ల స్క్రిప్ట్ని అంత అప్రిషియేట్ చేసిరని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఏంటంటే ఇదేదో ఊహించుకుని రాసిన కథలు కాదు, మన చుట్టూ జరిగే కథలన్నింటినీ మీ ముందు పెట్టావు అంటున్నాడు ఆయన. అదే అర్థమైంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బద్రి గారు, పెద్ద హిట్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆయన అప్పుడు తర్వాత ఇంకా చాలా మంది కొత్త వాళ్ళకి ఆయన అవకాశం ఇవ్వడానికి ఆయన కూడా మారల్ బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సురేష్ బొబ్లీ. సార్ డైరెక్టర్ గారు సార్ టీజర్ చూస్తే ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అనిపిస్తుంది. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫ్యామిలీ ఎమోషన్స్కి ఏమైనా బ్లెండ్ అయి ఉంటాయి కథలో? ఫ్యామిలీ ఎమోషన్స్ అండి, ఎంటర్టైన్మెంట్తో పాటు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలోనే ఆ ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఉంటుందండి. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు కదా. సో అట్లా ఎంటర్టైన్మెంట్తో పాటు 100% ఎమోషన్స్తో కూడుకున్న కథ ఇది. అనుపమ గారు సినిమాలో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ గురించి సపరేట్గా చెప్తున్నారు కదా, అంటే ప్రత్యేకంగా, అంటే సాధారణంగా ఈ తెలంగాణ నేపథ్యంలో కొనసాగే కథ అనుకోవచ్చా? అవునండి. అంటే తెలంగాణ నేపథ్య సినిమా కథ అనగానే ఖచ్చితంగా ఈ తాగుబోతు క్యారెక్టర్ ఒకటి ఉండాలి అని అంటే చాలా విమర్శలు వచ్చాయి కొంతమంది. అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ యాస చాలామంది బ్యూటిఫుల్గా చూపిస్తుంటే కొంతమంది మాత్రం కొన్ని క్యారెక్టరైజేషన్స్తో తెలంగాణ అంటే తాగుడు అనే ఒక అపోహ తీసుకొచ్చి చాలామంది దీని మీద విమర్శలు వచ్చాయి. సో ఇందులో తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టరు అలా ఏమైనా డ్రైవ్ అవుతుందా, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా కాదండి. ఎందుకంటే తాగుబోతులు అంటే చిన్న చూపు, లేదంటే వాళ్ళని వేరేలాగా చూడడం, కానీ తెలంగాణ అంటే తాగుబోతు కాదు. ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అంటే ఆయన ఎవరికి హాని చేయని క్యారెక్టరు. సో అది ఆయన అంటే ఆ క్యారెక్టర్ ఈ కథ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, అంటే ఆ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. తాగుడు దానివల్ల వచ్చేది, దాని క్యారెక్టర్ ఏదో తక్కువ అట్లా చేయాలని కాదు. అనుపమ గారు, మీరు చాలామంది డైరెక్టర్లతో మీరు చాలామంది డైరెక్టర్తో చేశారు. దాంట్లో స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, మీరు కొత్తగా వచ్చినారు. సో ఫస్ట్ బద్రి గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, అంటే డోంట్ జడ్జ్ బై అ కవర్ అంటారు కదా, అలా బద్రి గారి పట్ల మీకున్న ఇంప్రెషన్ ఏంటి? ప్లస్ ఆయన స్టోరీ చెప్పినాక మీకు తర్వాత సినిమా తీసినాక ఉన్న ఇంప్రెషన్ ఏంటి? ప్లస్ అసలు ఫస్ట్ టైం ఎంత తీసుకున్నారు ఆయన కథ వినడానికి? సో బద్రీ మీద నాకు ఫస్ట్ వచ్చిన ఇంప్రెషనే ఇప్పుడు కూడా ఉంది, సేమ్. అది అసలు మారలేదు. అది బద్రీ టాలెంట్ అనమాట. ఆయన పెద్ద మ్యానిపులేటరో ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను డోర్ ఓపెన్ చేసి బద్రీని చూసినప్పుడు హీ లుక్స్ వెరీ ఇన్నసెంట్, చాలా అథెంటిక్, ఒక రియల్ మనిషి అన్న ఫీలింగ్ వచ్చింది. నరేషన్ టైంలో కూడా అదే నాకు అనిపించింది. అంటే మీరు సినిమాలో ప్రతి ఫ్రేమ్ చూసినా మీకు అర్థమవుతుంది అంటే హౌ రియల్ ఇట్ ఇస్, లొకేషన్స్ రియల్ లొకేషన్, అండ్ హౌ రియల్ క్యారెక్టర్స్ ఆర్. వాళ్ళందరికీ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు. ఇట్ ఫెల్ట్ లైక్ హీస్ అ రియల్ పర్సన్ హూ హ్యాడ్ చెప్పినట్టు ఆయన అబ్జర్వేషన్ వల్ల అనుకుంటా రియల్ ఇన్సిడెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అది కరెక్ట్గా బ్లెండ్ చేసి ఒక సినిమాలా హీ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో ఆ ఒక మట్టి వాసన అని చెప్తాం కదా, ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు నాకు అది కనిపించింది. నేను దానికోసమే వెంటనే సినిమా ఒప్పుకున్నాను. బికాజ్ ఐ సా ప్యూరిటీ ఇన్ హిస్ ఐస్. అంటే మనకి పర్సనల్ విషయం తెలియదు కానీ మా దగ్గర అయితే ప్యూరిటీకి చాలా ఉందండి, అది చెప్తాను నేను. అనుపమ గారు వన్ సెకండ్ చెప్పండి. అయితే మీరు ఇంతకుముందు టిల్లు స్క్వేర్ టైంలో చెప్పారు నేను ఎప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు చేయాలి అందుకని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ ఆ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, మిమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే అనుపమ ఇలా కనపడినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్, దాన్ని మీరు పోర్ట్రే చేసిన విధానం వల్ల. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అంటే మీరు ఇంతకుముందు ఏవైతే ఒక మిడిల్ క్లాస్ రోల్స్, లేదంటే కనుక ఒక మట్టి వాసన, మీరు చెప్పిన విలేజ్ డ్రామాస్, మళ్ళీ వీటికే వచ్చేసారు. అంటే ఆ డిఫరెంట్ పికింగ్ అనేది మళ్ళీ మైండ్ సెట్ మార్చుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లేదండి, అట్లా మైండ్ సెట్ ఏం మార్చుకోలేదు. ఈవెన్ నౌ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్. నేను ఇప్పుడు సైన్ చేసిన ఫిల్మ్, అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా, ఆర్ ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు సంపత్ గారితో చేసిన ఫిల్మ్లో వేరేలా ఉంది క్యారెక్టర్. అండ్ ఇప్పుడు నేను సైన్ చేసిన క్యారెక్టర్స్ అయితే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడు దీనికి నా నెక్స్ట్ క్యారెక్టర్కి అస్సలు సంబంధం ఉండదు. ఆ ప్రామిస్ మాత్రం నేను ఇవ్వగలను. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెరిమెంటలే. నేను మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, బట్ ఎక్స్పెరిమెంట్ చేసే జోనర్ అంతా కూడా సేమ్ ఉంది కదా, ఆల్మోస్ట్ విలేజ్ అట్మాస్ఫియర్. అంటే అట్లాంటి మంచి స్టోరీస్ రావాలి. టిల్లు స్క్వేర్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్.
అంటే ఆ బ్యాక్లాష్ని ఫేస్ చేయాలంటే ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు హీరోస్ క్యారెక్టర్ కదా. ఐఎమ్ ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక అమ్మాయికి అంత స్క్రీన్ స్పేస్ ఒక సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ రావడం అది చాలా కష్టం. అందుకే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. లేదు, ఇఫ్ గ్లామర్ వాస్ ద ఓన్లీ పార్ట్ ఐ వుడెంట్ హ్యావ్, రైట్. అంత రిస్క్ తీసుకుని నేను అది యాక్సెప్ట్ చేయడానికి అంత మంచి ఆర్ అంత కాన్ఫిడెన్స్ ఉన్న స్క్రిప్ట్ రావాలి. అది ఇప్పుడు రాలేదు, అందుకు చేయట్లేదు. ఒకవేళ అట్లాంటి ఒక స్క్రిప్ట్ వస్తే మనకి తెలియదు. రావాలని కోరుకుంటున్నాం, అలాంటి చేయాలని కోరుకుంటున్నాం. నరేష్ గారు వాట్ రావాలని కోరుకుంటున్నాం, అలాంటి చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మేడం. నరేష్ గారు, అంటే ఈ మధ్యకాలంలో ద బిజీ ఆర్టిస్ట్ అంటే మీ పేరే వినిపిస్తుంది. బిజీగా ఉంటున్నారు, అయితే ఇద్దరు షూటింగ్లో ఉంటున్నారు, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, లేదంటే ఇలా ఈవెంట్లో కనిపిస్తున్నారు. సో బట్ ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ టైంలో ఇంత బిజీగా ఉండడానికి వచ్చిన ప్రతి సినిమా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎందుకంటే మీ క్యారెక్టర్ కూడా ఏదో నరేష్ ఉన్నాడు, అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేసి వెళ్ళిపోయాడని కాదు. మీ క్యారెక్టర్ కంటూ ఒక చిన్న స్పెషాలిటీ ఉంటుంది, లేదంటే ఒక ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. సో వచ్చిన వాటిలోంచి ద బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేదంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో స్టేజెస్ మీద అవి చూసి నరేష్ అంటే మామూలుగా చేయడు, ఏదైనా ఒక ఇంపార్టెన్స్తో రావాలని చెప్పి డైరెక్టర్స్ అలా వస్తున్నారా? అంటే ఇది క్లుప్తంగా చెప్తాను. ఓకే, ఐఎమ్ ఇన్ డిమాండ్ అండి యాజ్ అన్ యాక్టర్. స్క్రిప్ట్స్ కొత్తగా వస్తున్నాయండి. అదే నేను మొన్న చెప్పాను, ఒక 30 డేస్లో 20 స్క్రిప్ట్స్ విన్నానండి. సాయంకాలం స్నానం చేసి రోజు ఒక స్క్రిప్ట్ వింటున్నా. ఎందుకంటేనండి, ఒక డైరెక్టర్ స్కూల్, జంజాల గారి స్కూల్ నుంచి వచ్చా, విజయనగర గారి స్కూల్ నుంచి వచ్చా. కథలో మ్యాటర్ ఉంటుందండి, స్క్రిప్ట్లో మ్యాటర్ ఉంటుంది. నాకు డైరెక్టర్ ఎవరు నేరేట్ చేసినా కూడా ఇంటికి వస్తారు, పీస్ఫుల్గా కూర్చుంటాం, ఫుల్ నేరేషన్ వింటానండి, వెదర్ ఐఎమ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ ఎ కీ రోల్. ఎందుకంటేనండి, యాజ్ యూ సెడ్, ఇప్పుడు నాకు వచ్చిన స్క్రిప్ట్లు ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు 20 స్క్రిప్ట్ నేను చేయాలంటే నాకు సంవత్సరానికి 800 రోజులు కావాలండి. ఓన్లీ 365 డేసే ఉన్నాయి, దాంట్లో నా పర్సనల్ లైఫ్ కావాలి. కాబట్టి ఐఎమ్ చూసింగ్ అండి, నాకు అదృష్టం, నాకు రాగలుగుతుంది యంగ్ డైరెక్టర్స్ వల్ల. ఐఎమ్ చూసింగ్ మై స్క్రిప్ట్స్ అండి. అవే ఖచ్చితంగా ఇవాళ నా కన్విక్షన్ అండి, నా నమ్మకం. ఇవాళ ఇంత బల్ల కొద్దీ నేను చెప్తున్నాను, అనుపమ చెప్తున్నాను, అఖిల్ చెప్తున్నాను, అందరూ గోరేటెంకన్న గారు, ప్రతి వాళ్ళు చెప్తున్నారంటే స్క్రిప్ట్ మీద ఉన్న పవర్ అండి. దట్ ఈస్ వన్ మోర్ ఫిలిం. అండ్ మళ్ళొక్కసారి ఇది రెఫరెన్స్ ఫిలిం అని వాడానండి. అది అనుపమ్ గారు చెప్పండి. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 0 to Zen ఉంది, అంటే ఏంటండి? 0 Zen ఇస్ ఫుల్ గ్రోత్ యాజ్ అ పర్సన్. అది ఎప్పటి నుంచో నా ట్విట్టర్లో కూడా అదే ఉంది, అంతే సేమ్. నరేష్ గారు, అందరూ కార్తికేయ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉందా అసలు? ఏముంది మీ 3 అండి. చందు గారు నుంచి. నరేష్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి క్లోజ్ కదా, సో ఈ టీజర్ కానీ చూపించారా? నెక్స్ట్ ఈవెంట్గా ఏమన్నా గెస్ట్గా ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తాను. నేను స్పెషల్గా జగన్ గారికి చెప్పానండి, రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా చూడాలండి. ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల్లో ఇండియా అంతా ఎమోషనల్ వెళ్ళే సినిమా, కానీ ఇక్కడ ఉమెన్స్ ఎమాన్సిపేషన్ అండి. అంటే నేను చెప్పాను కదా, ఎవల్యూషన్ ఆఫ్ ఉమెన్, ఎవల్యూషన్ ఆఫ్ ది పేరెంట్స్. ఇదంతా మన ఇక్కడ తెలంగాణ నేటివిటీ కల్చర్ని అద్భుతమైన చెప్పిన సినిమా అండి. రేవంత్ రెడ్డి గారు అరుదుగా వస్తారు సినిమా ఫంక్షన్స్కి. ఖచ్చితంగా సీఎం గారికి ఇది చూపించండి ఈ సినిమా. లేకపోతే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, సీఎం గారు చూడాల్సిన సినిమా, సీఎం గారు మాట్లాడాల్సిన సినిమా నేను చెప్పానండి. తప్పకుండా నేను టీజర్ చూపిస్తా, అన్నకు సినిమా కూడా చూపిస్తా, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా తీసుకురావడానికి. సురేష్ అన్న, ఎక్కువ మీ సినిమాలన్నీ తెలంగాణ నేపథ్యంలో వస్తున్నాయి, మ్యూజిక్ ఏంటి ఇది? వస్తున్నాయి అన్న స్క్రిప్ట్స్, వచ్చి విన్నప్పుడు కథలు బాగా నచ్చుతున్నాయి, వదులుకోలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ గ్రిప్ ఉన్న ప్లేస్ కదా, ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తానే నమ్మకంతో డైరెక్టర్స్ వస్తున్నారు. బట్ మీకు తెలుసు నేను అన్ని సినిమాలు చేయగలనని. నరేష్ గారు, సార్ రీసెంట్గా వచ్చినటువంటి స్వతంత్ర బాబు క్యారెక్టర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో మీరు పర్టికులర్గా యు ఆర్ చూసింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఆర్క్స్ చూస్ చేసుకుంటున్నారు. ఒక క్యారెక్టర్ పిక్ చేసుకున్నాక దాని మీద ఎంతవరకు మీరు హోంవర్క్ అనేది చేస్తారంటే వాట్ యూ విల్ సే సార్? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా, వెరీ ఇంట్రెస్టింగ్. నేను స్క్రిప్ట్స్ విన్న తర్వాత
నాకు నచ్చంగానే డైరెక్టర్ ఫోన్ నెంబర్ అప్పుడే తీసేసుకుంటానమ్మా. స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ హ్యావ్ 2-3 నైట్ కాల్స్. కొంచెం ఇబ్బంది పెడతానన్నా 2-3 నైట్ కాల్స్ ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాం. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నోట్స్ తీసుకుంటానమ్మా. కంప్లీట్ ఐ మేక్ నోట్స్ క్యారెక్టర్ కావాల్సిందేంటి, ఇవన్నీ కూడా నా సీక్రెట్ నేను చెప్పను. నోట్స్ మొత్తం ఉంటుందన్నమా. ప్రతి సినిమాకి నోట్స్ ఉంటుంది. తర్వాత అవసరమైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం అందరం కలిసి. ఇలా వి వర్క్ ఆన్ దిస్. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్ పవర్, దానికి క్యారెక్టర్ పవర్ వెళ్ళినప్పుడు మెథడ్, క్యారెక్టర్ మనలో పరకాయ ప్రవేశం చేయాలి. కాబట్టి అలా ఐ డూ ఇట్ లైక్ దట్. అంతే. అనుపమ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అనుపమ హాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ అండ్ ఒక్కటమ్మా, ఇంకోటి నేను జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, బికాస్ శ్రవంతి ఈస్ క్లోజింగ్. శ్రవంతికి పర్టికులర్గా థ్యాంక్స్ అమ్మా. ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత నందిని రెడ్డి గారు వస్తున్నారు ఈ సినిమా అంటే, పాపం విజయవాడ నుంచి కార్ వేసుకొచ్చిందండి. పర్టికులర్లీ థ్యాంక్ యూ. షీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ యాంకర్ అండి. థ్యాంక్ యూ. ఒకటి నేను చెప్తున్నానండి, ఈ ఇందాక ఒకటి అన్నారు తెలంగాణ అనగానే తాగుడు, ఇది దయచేసి నేను ఏం చెప్తానంటానండి, తెలంగాణ అంటే తాగుడు లేకపోతే ఆంధ్ర అంటే భోజనం, ఇది కాదండి. ఎవ్రీ రీజన్, ఎవ్రీ కల్చర్ హెస్ ఎ గ్రేట్ వాల్యూ అండి. మనం మాట్లాడేది తెలుగు, మాండలికాలు ఎక్కడన్నా ఉంటాయి. మనం మాట్లాడేది తెలుగు, మనం తీసేది తెలుగు సినిమా అండి. ఎవరో ఒకళ్ళిద్దరు ట్విట్టర్లోనో లేకపోతే ఒక యూట్యూబ్లో పెడితే దాన్ని మనం హైలైట్ అవుతుంది. నేను ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తానండి. తెలంగాణలో ఆ కల్చర్లో నేను తిరిగానండి, ప్రతి గ్రామం తిరిగానండి. ఒక ఇంట్లో డెత్ జరిగితే నేను వెళ్ళానండి. ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దాదాపు 20 years బ్యాక్. 3rd డే జరుగుతుందండి. 3rd డే విష్ చేయడానికి వెళ్తే ఇంకా పక్కనే ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతున్నాయండి. ఒక్కసారి రూమ్లో ఉంటే పరామర్శలు వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో తీసుకుంటున్నారు, డ్రింక్ తీసుకుంటున్నారు కొంతమంది. మీరు కూడా తీసుకోండి అంటే నేను చాలా సీరియస్ మ్యాటర్ చెప్తానండి. అయ్యో నేను ఈ ఎమోషన్లో ఇట్లా తీసుకోలేనండి, నేను సారీ అండి, ఐ కాంట్ టేక్ ఇట్ అన్నా. ఒక్కటి తీసుకుని వెళ్ళాలి అన్నారు. గౌరవానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నారు కదా అని తీసుకుంటే ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నారండి. చనిపోయిన వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అబ్జర్వ్ చేశాను నేను. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఇంటి కొడుకున్నారో ఇంటికి వెళ్ళి అడిగానండి, ఏమండి ఏంటి ఈ పర్టికులర్ కల్చర్ ఏంటి ఇక్కడ 3rd డే జరుగుతున్నప్పుడు, వై ఈస్ దిస్ డ్రింక్ హ్యాపెనింగ్ అంటే ఒక మాట చెప్పాడండి, హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమండి ప్రతి మనిషి బతికున్నప్పుడు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కోపం వస్తుంది, తాపాలు వస్తాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అందరూ మనసులో ఏదో ఉంటుందండి. ఆ 3వ రోజు అక్కడ కూర్చుని డ్రింక్ తీసుకుంటాం కదండి, అది రివ్యూ మీటింగ్ అండి. మనసుతో మాట్లాడతామండి. తిట్టుకునే వాళ్ళు కూడా బాధపడి మర్చిపోదాం అనుకుంటారు, సంతోషపడి మనుషులు మిస్ అయ్యామని ఏడ్చేవాళ్ళు ఉంటారండి. ఇట్స్ లైక్ ఎ రివ్యూ మీటింగ్ అనండి. వాట్ అ థాట్ అండి నిజంగా. అసలు ఒక్కొక్క కల్చర్లో అలా ఉంటుందండి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి, లాస్ట్ ఇన్సిడెంట్ వెళ్ళే ముందు 1 minute చెప్తాను నేను. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తెలంగాణలో బీజేపీలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. చితి అక్కడ ఉందండి. ఆ చితి చుట్టూ ఇదంతా నా అనుభవాలండి, అందుకని నేను చెప్తున్నాను. అబ్జర్వేషన్ అన్నాడే, చితి చుట్టూ అందరు 1000 మంది ఉన్నామండి. ఒకడు డ్యాన్స్ చేస్తున్నాడు వచ్చి. ఇతను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు చితి చుట్టూ నాకు అర్థం కాలే. చితి తగలబెట్టే ముందు అతను వెళ్ళి టక్కన చితి మీద పడుకుంటే అయ్యో అన్న, నేను ఎప్పుడు చూడలేదు. అందరు కాయిన్స్ వేసారండి, చిల్లర వేసారు, తీసుకున్నాడు. ఏంటండి ఇదన్న? ఏమండి మనిషి చచ్చిపోయినప్పుడు భార్య గడప దాకా వస్తుంది, కొడుకు కాటి దాకా వస్తాడు, నేను చితి దాకా నీతో ఉన్నానని చెప్పి ఒకటి ఉంటాడండి. అదే ఇదండి, అది తెలంగాణ కల్చర్ అండి. ఆంధ్ర తెలంగాణ ప్రతి కల్చర్ రాయలసీమకు ఉంటుందండి. ఇది నేను మరొక్కసారి ఎందుకు చెప్తానంటే, మొన్న ఇడుపు కాగితం ఇలాంటివి వచ్చినప్పుడు చాలా బాధ వేసిందండి. తెలుగు సినిమా తీస్తున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం, మాండలికాలు తమిళ్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. లెట్ అస్ రెస్పెక్ట్ ఎవ్రీ కల్చర్ అండి. థ్యాంక్ యూ. ధీరజ్ గారు ప్లీజ్ అడగండి. ధీరజ్ గారు ప్లీజ్, ఏ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ధీరజ్ గారు సారీ సార్, సారీ దిస్ మైట్ బి రాంగ్ టైమింగ్ యాజ్ వెల్, ఎందుకంటే లాస్ట్లో క్లోజర్ కాబట్టి. బికాజ్ యూ ఆర్ సమ్మన్ హూ స్టేడ్ వెరీ ప్రైవేట్ యట్ కనెక్టెడ్ టు ద ఫ్యాన్స్ త్రూ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. ఎందుకంటే యూ హ్యావ్ డన్ రీల్స్ అంతా కూడా, బట్ వెంటింగ్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్ త్రూ సోషల్ మీడియా, వాజ్ దట్ రియలీ నెసెసరీ? It's my social media. I decide what to post.
I was not venting it out. I was just talking about a transition of a woman, and I feel proud that I did that. Isn't it that blaming the other side? What do you know about me? What do you know about my life? No one knows. So it's okay. It's our Instagram. We post whatever we like. That's it. That's it. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ క్రేజీ కళ్యాణం అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క నా పేరున థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మరొకసారి మనం టీజర్ని ప్లే చేస్తున్నాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. సో మా మీడియా పీపుల్ని అండ్ మా జర్నలిస్ట్ అందరినీ కూడా